నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టపగలు ఆంధ్రజ్యోతి రిపోర్టర్ జగన్ దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో హోంమంత్రి అనిత ఫోన్ ద్వారా మిత్రుడు జగన్ భార్య గీతాంజలి మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనలో నిందితులకు కఠిన శిక్ష విధిస్తామని, బాధిత కుటుంబానికి తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కూడా కుటుంబానికి పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన ఎలాంటివని మనిషి అని నీకు తెలుసు కదన్నా. మీకు అన్న న్యాయం చేయండి అన్న. మాకే ఎంత అన్యాయం చేసినారన్నా. ఎంత సిన్సియర్గా ఉండే మనిషి, ఎవరికి అన్యాయం చేయని మనిషి ఇట్లా చేసినారో. ఎంత దారుణంగా చంపినారన్నా. న్యాయంగా పని చేసిన దానికి 25 ఏళ్ళ నుంచి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఉన్నాడు మా ఆయన. ఇంత అన్యాయం చేసినారన్నా. మాకు న్యాయం చేయండి అన్నా మీరు. అమ్మా నమస్కారం అమ్మా. అమ్మా 25 సంవత్సరాల నుంచి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తూ ఉన్నాడమ్మా మా ఆయన. ఎంతో సిన్సియర్గా పనిచేసినారు. ఏ విధమైన మిస్టేక్స్ లేకుండా పనిచేసినారు. ఎంత దారుణంగా సిన్సియర్గా ఉండిన దానికి ఎంత కిరాతకంగా దారుణంగా నరికి చంపేసినాడమ్మా. మాకు న్యాయం చేయి తల్లి, నువ్వే దిక్కు మాకి. చాలా దగ్గరుండి అన్ని కూడా చూసుకుంటున్నారు. ఎస్పీ గారితో అందరితోనే మాట్లాడుతున్నారు, కోఆర్డినేట్ చేసుకుంటున్నారమ్మా. మీకు అయితే న్యాయం జరుగుతుంది. మా ఇంట్లో మా అత్తగారు మా ఇంట్లో మా అత్తగారు మామగారు వయసు అయిపోయినారండి. అయ్యో, నా బిడ్డలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారు. ఆయన ఒకడేనమ్మా మాకు సంపాదన చేసి మమ్మల్ని సాకేది. మాకేదన్నా దారి చూపించండి అమ్మా. మాకేదన్నా న్యాయం చేయండి తల్లి. తప్పకుండానమ్మా, మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద మార్నింగ్ కూడా రివ్యూ తీసుకున్నారమ్మా. ఇమీడియట్ గా వాళ్ళందరినీ పట్టుకోవాలని చెప్పి పోలీసులకు కూడా చెప్పడం జరిగింది. అమరన్న కూడా కంటిన్యూస్ గా మానిటర్ చేసుకుంటున్నారు. నేను ఇద్దరం కలిసి ఇప్పుడే కూర్చున్నాము. మీకు మీ కుటుంబానికి న్యాయం జరుగుతుంది. ఆ మాట అయితే నేను గవర్నమెంట్ తరఫున ఇస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఇన్సిడెంట్ చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష పడుతుంది. పార్టీ కోసమే కష్టపడి నా మగుడు పార్టీ కోసమే చనిపోయినాడు తల్లి. మాకు న్యాయం చేయమ్మా. ఇట్లా చేసిండే వాళ్ళని కఠినంగా శిక్షించమ్మా. మా కడుపు మంట ఇట్లండి. డిపార్ట్మెంట్ మొత్తం అదే పని మీద ఉందమ్మా. మేము తప్పకుండా వాళ్ళకి శిక్ష విధిస్తామమ్మా, కంపల్సరీగా. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా. అదే పనిలో ఉన్నామమ్మా, మాట్లాడుతూనే ఉన్నాం కంటిన్యూగా. ఈ రోజు సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రానికి ఒక దారికి వస్తుంది అన్నా. వాళ్ళని కఠినంగా శిక్షించన్నా.